ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక ఫైట్స్లో డూప్ లేకుండా చేసే తత్వం ఆర్ మొండితనంతో ఇది నేను డెలివర్ చేయాలి అంటే చేయాలనుకునే తత్వం. మేము అంతకుముందు చూసాం సింహాలో మీకు గుర్తుంటే జానకి పాట షూటింగ్ టైంకి మీ కాలుకి దెబ్బ తగిలి విపరీతమైన జ్వరంలో చేసేసారు. అయినా కూడా మీరు ఆగల. ఈ సినిమాకేమో మన లెజెండ్ సినిమాకేమో గుర్రంతో డైరెక్ట్గా డూప్ లేకుండా చేస్తారు. ఎన్బీకే లయన్లో అలాంటి సాహసం ఏమన్నా చేశారా? ఉన్నాయి, మంచి షార్ట్స్ ఉన్నాయి. అంటే అటువంటి అంటే మా జనరల్ ఫైట్లో కొన్ని ఉన్నాయి షార్ట్స్. సో ఇది కూడా ఒక యాక్షన్ జోనర్లోకి వచ్చేసి డెఫినెట్గా టెక్నికల్ పిక్చర్. అది నాకు మెయిన్ ఏంటంటే సరే మనం ఇస్తున్నాం అన్ని నేపథ్యాలు వేరే వేరే అటు ఫ్యాక్షన్ నేపథ్యం అలాగే ఇక రకరకాల ఇచ్చాం గ్రామీణ నేపథ్యాలు. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ట్రెండ్ కాదండి, ట్రెండ్ ఎప్పుడు నేను సృష్టిస్తాం. వాళ్ళకి మన విషయం ఉండి సబ్జెక్టులో విషయం లేకుండా కాకుండా విషయం ఉండి వాళ్ళకి దగ్గరగా ఉండే సబ్జెక్టు వాళ్ళకి ఇప్పుడు ఎంత ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోయింది బాగా. వాళ్ళు ఎన్నో సినిమాలు చూస్తున్నారు, ఈ సినిమాలు కూడా ఇప్పుడు తెలుగులో డబ్ అవుతున్నాయి, డబ్బింగ్ కూడా అయ్యి విడుదలవుతున్నాయి. వాళ్ళకి నచ్చే రకంగా ఇది కొంచెం మంచి టెక్నికల్తో కూడిన సినిమా ఇది. బాగా టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి. బట్ కాంబినేషన్ చూస్తే చాలా రోజుల తర్వాత సంగీతంలో మణిశర్మ గారు మీరు అద్భుతమైన పాటలు మాకు అందించినటువంటి సినిమాలు ఉన్నాయి. ఒక నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఇలాంటి తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్లో అద్భుతమైన మ్యూజిక్ వింటున్నామండి. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఆడియో మీకు ఎంత క్లోజ్గా ఉంది? బాగుందండి, రకరకాల పాటలు. అదే ఇప్పుడు మన అంటే పాటకి సంబంధం లేకుండా చక్కగా అటు మాస్ సాంగు అలాగే కృష్ణతత్వం మీద ఒక పాట ఉంది, మంచి పాట. అంటే బాగా మంచి సిచ్యువేషను. అలాగే మంచి మా అభిమానులకి కావాల్సిన మంచి నారీ నడుము మురళి, అటు చూస్తే చికెన్ ముక్క, ఇటు చూస్తే లిక్కర్ చుక్క, మంచి పాట. అది నేను ఇంతకుముందు మొన్నే 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సినిమా నారీ నడుము మురారి విడుదలై 25 సంవత్సరాలైంది. సో లిరిక్తో మేళవించి మంచి పాట ఆయన రాయడం. సో మీ అభిమానులకు కావాల్సినటువంటి విందు ఆ ఆల్బంలో అన్ని రకాల పాటలు ఉన్నాయి. ఎవరికి ఎలాంటి పాట కావాలో అలాంటిది అంటే ఎక్కువ కొత్త టైప్ ఆఫ్ సబ్జెక్ట్ని మనం ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి జనానికి సబ్జెక్ట్ ఎటు మిస్ కాకుండా అనవసరంగా ఏదో పాట కోసం ఒక పొడిగించడం కాకుండా సినిమాని చక్కగా 5 పాటలతో సరిపెట్టాం. రామ్ జోగేష్ శాస్త్రి గారు ఏంటి, మన శ్రీమణి గారు మాకు మన ఈయన రామ్ జోగేష్ శాస్త్రి గారు సెంటిమెంట్గా బ్రహ్మాండంగా ఆయన మాకు అందులో లెజెండ్లో అన్ని పాటలు రాయడం జరిగింది. పాటలు విడుదలై హిట్ అయిందంటే ఆ సినిమా సగం హిట్ అయినట్టే ముందే. ఐ థింక్ ఎవ్రీబడీ ఈ ఆల్బమ్ గురించి మాట్లాడితే నారీ నడుము మురారి పాట సూపర్ డూపర్ హిట్ అండి, ఇప్పటికే ఎక్కేసింది అందరికీ. దానిలో అద్భుతమైన ఇంకో మంచి పాట ఉంది, ఏది అటు అరకులో షూట్ చేసి అప్పుడే హుద్దుత్ వచ్చిన వెంటనే ఫస్ట్ మా పిక్చరే మేము ఊటీ అనుకుంది క్యాన్సిల్ చేసి అరకులో పెట్టాం షూటింగ్. ఎందుకంటే అక్కడ జనాన్ని జనజీవనంలో తీసుకొచ్చేద్దామని వాళ్ళు అంత అయిపోయింది, ఇంక ఎవరు రారు ఇక్కడికి, ఇంకో 5-10 ఏళ్ళ దాకా ఎవరు మన వెంక ఎవరు చూడరు అనుకుంటున్న తరుణంలో మా ఊటీ అనుకుంది క్యాన్సిల్ చేసి వెళ్ళి అక్కడ వాళ్ళ మధ్య షూటింగ్ చేస్తే ఎంత ఆనందపడిపోయారు. మళ్ళీ అంతా మర్చిపోయారు జరిగిందంతా. అక్కడ వచ్చిన వాళ్ళంతా మొత్తం మళ్ళీ వైజాగ్ నుంచి కూడా అందరూ ఏదో షూటింగ్ జరుగుతుందంటే వాళ్ళు అక్కడ వైజాగ్ పట్టణంలో ఉన్నవాళ్ళు సరే అక్కడ లోకల్గా పాపం వాళ్ళంతా కూడా రియల్ ఎంటర్టైనర్స్. దట్స్ రియలీ వండర్ఫుల్. ఇట్స్ అ హార్ట్. అభిమానులకి ఎప్పటికప్పుడు ఒక పండుగని ఇవ్వాలి అనేటువంటి ఒక హార్ట్ మీలో ఉంది. ఐ థింక్ అది నందమూరి వంశంలో